I hate love. I can't love. I can't live with you. తండ్రికి అడుగుతున్నాను, నువ్వన్నా వాడికి నచ్చ చెప్పమ్మా. ఏడవకమ్మా. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారని నేను కారణాలు అడగనమ్మా. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నేను మాత్రం ఎప్పటికీ నిన్ను దోషిలా చూడను. బాధపడకమ్మా, ఏడవకు, ఊరుకో ఊరుకో. పదండి. ఎక్కడికి నాన్నా? పదా రమ్మా. దొరికినదా ప్రియవరం, కనితడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఆలస్యం చేయడం మీ ఆడవాళ్ల జన్మ హక్కు, ఎదురుచూసి వెదవవటం మా మగాళ్ల కర్మఫలం. కమాన్, స్పీక్ అవుట్ రేణు. నేను ఫోన్ చేస్తే లేట్గా వస్తావు సరే, నువ్వు ఫోన్ చేసి కూడా లేట్గా రావటం అంటే దిస్ ఇస్ టూ మచ్ రేణు. అసలు నీ పేరు రేణు అని కాదు, టైంకి రాను అని పెట్టాల్సింది. ఏ రేణు, నేను ఊరికే కామెడీ చేస్తున్నాను, నిన్ను హర్ట్ చేయాలని కాదు. సారీ సారీ సారీ, ప్లీజ్ ఏడవకు రేణు.
రేణు, నువ్వు నన్ను ఏడిపిస్తే బాగుంటుంది కానీ నువ్వు ఏడిస్తే బాగోదు. రియలీ సారీ. ఇంకెప్పుడు సరదా కూడా నిన్ను కామెంట్ చేయను. నేను ఏడుస్తున్నది నీ మాటలకు కాదు, మా ఇంట్లో ఉన్న పరిస్థితులకి. ఏమైంది రేణు? ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. మేకవన్న పులిలా నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని ఊహించలేకపోయాను. మంచితనం పేరుతో చేసిన నష్టం జీవితాంతం మర్చిపోలేను. పెద్ద వదినకి అబార్షన్ అయినందుకు చిన్న వదిని బ్లేమ్ చేయడం చాలా తప్పు. కానీ ఆ విషయం అమ్మ తెలుసుకోకపోవటం, వదినదే తప్పు అనటం, తిట్టడం ఇంకా చాలా పెద్ద తప్పు. కిరణ్ అన్నయ్య, ఉషా వదిన ఇంట్లోంచి వెళ్ళినప్పుడే ఇంట్లో చాలా మందిని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు జరిగిన గొడవల వల్ల రిలేషన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఇక నుండి ఒకరికొకరు ఏ సంబంధం లేకుండా ఉంటారు. ఒకే ఇంట్లో ఎన్నో గోడలున్నట్టు, ఎంతో దూరం పెరిగినట్టు చాలా డిస్టర్బ్ గా ఉంది. అసలు అది మా ఇల్లు లానే లేదు. రేణు ప్లీజ్ ఏడవకు. నువ్వు భయపడుతున్నట్టేం జరగదు. చూడు, చేతి వేళ్లన్నీ ఒక దగ్గరే ఉన్నా ఒకదానిలో మరొకటి ఉండదు. మీ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ అందరూ ఒకేలా ఆలోచించరు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే అందరూ కలిసి ఉంటారు. ఇదే మీ బలం, మోరల్ సపోర్ట్. ఏదైనా ప్రాబ్లం వస్తే పాజిటివ్ గా ఆలోచించాలి. నెగటివ్ గా ఆలోచిస్తే మొదట స్టార్ట్ అయ్యేది భయం, చివరికి లాస్ అయ్యేది నమ్మకం. గాట్ ఇట్? మీ పేరెంట్స్ ని సీమంతం ఫంక్షన్ కి రావద్దని చెప్పు. సరే, నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు అబార్షన్ గురించి మాత్రమే చెప్పు. టాబ్లెట్ల గురించి, ఇంట్లో గొడవల గురించి అస్సలు మాట్లాడొద్దు. హలో మేడం, నా పేరు సెన్స్లెస్ కాదు, సుహాస్. ఏం చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ మాత్రం తెలీదా? నీ పుట్టింటి పరువు మర్యాదలు నీకెంత ముఖ్యమో అల్లుడిగా నా కూడా అంతే ముఖ్యం. హ్మ్? గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అమ్మ నీ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు హారిక. ఆ క్షణం నువ్వు ఎంత బాధపడి ఉంటావో తలుచుకుంటేనే మనసంతా ఏదోలా అయిపోతుంది. నా బాధ అత్తయ్య కొట్టినందుకు కాదు తరుణ్, నా మీద నమ్మకం లేకుండా మాట్లాడినందుకు. అది నీ మీద అపనమ్మకం కాదు, వదిన మీద అతి నమ్మకం. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడం ఈ ఇంట్లో కొత్తేమీ కాదు. అత్తయ్యని ఎప్పుడు అమ్మలానే చూస్తాను తరుణ్. ఆహమే తన అలంకారమని చాలాసార్లు అనుకున్నాను. కోడళ్ళందరిలో అక్కంటే ఇష్టమని తెలుసు, కానీ ఆలోచించకుండా నిందలు వేసే రోజొస్తుందని అస్సలు ఊహించలేదు. పుట్టిన బిడ్డ కళ్ళ ముందే దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది నేను కళ్ళు తెరవని బిడ్డని. వద్దు హారిక, నువ్వు బాధపడొద్దు ప్లీజ్. ఎవరెన్ని మాట్లాడినా స్వచ్ఛమైన నీ మనసు ముందు
అన్ని నీటి మీద రాతల్లా మాయమైపోతాయి. నువ్వు నా మనిషిగా ఈ ఇంటికొచ్చావు, నా కోసమే బ్రతుకుతున్నావు. నేను నిన్ను నమ్ముతున్నాను. తెలిసి ఏ తప్పు చేయని నీకోసం మా అమ్మతోనే కాదు, ఆ దేవుడితో అయినా వాదిస్తాను. అక్క వల్ల గొడవ పెద్దదైంది కానీ నా మీద పడిన నింద ఒక మచ్చలా అలానే ఉండిపోతుంది కదా. అది శాశ్వతం కాదు. నిలకడ మీద బయటపడే నిజం అన్నింటినీ తుడిచేస్తుంది. అమ్మ కోపాన్ని, అన్నయ్య మాటలనే కాదు, గుమ్మం దగ్గర మనల్ని ఆపిన నాన్నని, ఆయన నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని గుర్తు చేసుకో. అమ్మది ఆవేశం, నాన్నది ఆలోచన. ఎవరి మాటలకి విలువెక్కువో నువ్వే ఆలోచించుకో. నాన్న మనల్ని ఆపకపోయి ఉంటే ఈ పాటికి గవర్నమెంట్ క్వార్టర్స్లో ఏ గొడవ లేకుండా అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. వద్దు తరుణ్, మనం కూడా వెళ్ళిపోతే మామయ్య కాదు అత్తయ్య కూడా తట్టుకోలేరు. కిరణ్ విషయంలో ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి పాపం ఇప్పటికీ ఆవిడ బాధపడుతూనే ఉన్నారు. వాడి నిర్ణయం ఆవేశంలో పుట్టింది కాదు. ఏ తప్పు చేయని నీ మీద ఎలాగైతే నిందపడిందో ఉషా విషయంలో కూడా అదే జరిగింది. ఆ రోజు నాన్న వాడికి అడ్డు రాలేదు కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంత జరిగినా అమ్మలో మార్పు రాలేదు. కొట్టిన అమ్మ మీద నీకు కోపం లేదు. అమ్మలాంటి అత్తయ్యని, ఆవిడ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. ఇక కోపం ఎలా వస్తుందండి? అక్కకి పుట్టబోయే బిడ్డ ఈ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుకున్నాను. చిన్న పిల్లలా ఆడుకోవాలనుకున్నాను. కానీ ఈ ఇంటికి, మనకి ఆ అదృష్టం లేకుండా పోయింది. అమ్మయ్యా, మొత్తానికి కడుపు గొడవ వదిలించుకున్నాను. తెలివిగా మొత్తం హారిక మీదకే తోసేశాను. ప్రస్తుతానికి నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. హాస్పిటల్ నుంచి మన బాబునో పాపనో ఎత్తుకుని వస్తాను. గుమ్మంలో నిలబెట్టి దిష్టి తీస్తారు. ఇంట్లో అందరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు బాధపడకు మేఘన. హారిక చేసిన పని వల్లే మన అదృష్టం దూరం అయింది. నాకు మాటిస్తారా? చెప్పు. జరిగిందేదో జరిగింది. మీరింట్లో వాళ్లతో ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడద్దు, గొడవ పెట్టుకోవద్దు. కిరణ్ వల్లే అత్తయ్య చాలా డిస్టర్బ్ అవుతున్నారు.
ఇప్పుడు మనం కూడా అత్తయ్యని బాధ పెట్టడం మంచిది కాదండి. ఈ గొప్పతనం నీ మంచితనం 4 గోడల మధ్య ఉండిపోవడం వల్లే ఇంట్లో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. బిడ్డ పోయిందన్న బాధలో నేను మాట్లాడుతుంటే నీ భార్యదే తప్పన్నట్టు తరుణ్ వాదించాడు. అవునా? తరుణ్ అలా అన్నాడా? మరి అత్తయ్య గారు ఏం మాట్లాడలేదా? ఆరికి చేసిన తప్పుకి తిట్టింది. తరుణ్ వచ్చినప్పుడు మాత్రం వాడు గొడవ పడుతుంటే సైలెంట్గా చూసింది. అమ్మ కదా సంజయ్, కొడుకుల మీద ప్రేమని బ్యాలెన్స్ చేస్తున్నారేమో. బ్యాలెన్స్ చేయడం కాదు, ఆ సైలెన్స్ వల్లే గొడవలు పెరుగుతాయి. తప్పుల మధ్య తేడా తెలియకుండా పోతుంది. ఇదిగో ఇలానే కోపం తెచ్చుకోవద్దు అని చెప్పాను. నిన్ను ఇలా చూస్తుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది మేఘన? నా మీద నీకెంత ప్రేమ సంజయ్. సరే ఉండు, తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను. పెళ్ళం మీద పిచ్చి ప్రేమతో ఇంట్లో వాళ్ళందరినీ చెడ్డోళ్ళని చేయొచ్చని నా మొగుడు వల్లే తెలుస్తుంది. మేఘన్ ఎలా ఉంది? ఎక్కడికమ్మా? మేఘనని చూడ్డానికి రా. వద్దమ్మా. అవును, సింపతి చూపించి నన్ను చేతగాని వాణ్ణి చేయొద్దు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా భార్య భయానికి శత్రువులని దూరంగా ఉంచాల్సింది పోయి దగ్గరే పెట్టావు. అబార్షన్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా నువ్వు కూడా కారణమయ్యావు. తరుణ్ నోటికొచ్చినట్టు వాగుతుంటే తప్పు నీ భార్యదాన్ని గట్టిగా మాట్లాడకుండా ఒక్క మాట చెప్పి ఊరుకున్నావు. తప్పు చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లోనే ఉండనిచ్చావు. ఏంట్రా ఇది? నేనేదో నేరం చేసినట్టు నా మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు? మరేం చేయమంటావమ్మా? వాడేమో తన భార్య సీత అని, నా భార్య రాక్షస్ అన్నట్టు నోటికొచ్చినట్టు వాగాడు. అప్పుడు వాణ్ణి ఎందుకు ఆపలేదు? అమ్మగా బిడ్డలు కళ్ళ ముందు ఉండాలనుకుంటాను, కానీ విడిపోతే చూసెలా తట్టుకోగలను? అమ్మంటే బిడ్డల మీద ప్రేమ ఉండాలి, పక్షపాతం కాదు. తప్పు చేస్తే దండించాలి, అండగా నిలబడకూడదు. సంజయ్, అక్క ఊరుకో అక్క, బాధపడకు ప్లీజ్. నాకు మేఘన కంటే కోపం ఉషా. కడుపులో బిడ్డని చంపేంత కసాయిదన్నా నేను. అత్తయ్య బావగారు నేను కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. తలుచుకుంటేనే కళ్ళల్లో నీరు, గుండెల్లో బాధ ఆగడం లేదు. నీలాపనిందలు దేవుళ్ళకే తప్పలేదు, మనుషులం మనమెంత. నిజం బయటపడిన రోజు నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు నింద మోయాల్సిందే కదా ఉషా. నిందలు వేయడం, నిజాలు దాయడం ఇంట్లో కొత్తేం కాదు కదక్కా. నా వల్ల కావడం లేదు ఉషా. అత్తయ్య మేఘనక్కని జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు పాత గొడవలన్నీ మర్చిపోయి ప్రేమగా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. చూసుకున్నాను కూడా. కానీ నేనివ్వని టాబ్లెట్ ని ఇచ్చారు అని చెప్తుంటే ఆ
అది నిజం కాదని వాదించలేక ఓడిపోయాను. వాళ్ళ మాటలకేం కాని నువ్వేం చదువురాని దానివి కాదు కదా. ఏ టాబ్లెట్ ఏంటో తెలిసే ఇస్తావు, అది నాకు తెలుసు. అయినా అబోర్షన్ అయ్యే టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అదే తెలియడం లేదు ఉషా. సీమంతం చేద్దామని చెప్పినప్పటి నుండి మేఘనాక అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫంక్షన్ చెయ్యకపోతేనే బెటర్ అన్నట్టు మాట్లాడింది. అంటే నీకు మేఘనాక్క మీద అనుమానంగా ఉందా? నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నాను. నిజం తెలియకుండా నేనేది మాట్లాడలేను. ఇంకొక విషయం, మేఘనక్క కళ్ళు తిరిగి పడిపోయే ముందు ఆమె పొట్ట చూసి 5 నెలల కడుపులా లేదే అన్నాను. అప్పుడు నన్ను కోపంగా చూసిందే తప్ప సమాధానం చెప్పలేదు. టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగి వెంటనే పడిపోయింది. నువ్వు చెబుతున్న డీటెయిల్స్ బట్టి చూస్తే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మేఘన అక్క ఎప్పుడూ తన తప్పులు కవర్ చేసుకోవడం కోసం ఎదుటి వ్యక్తుల్ని దోషుల్లాగా నిలబెడుతుంది. ఈ విషయంలో కూడా అలాంటి ప్రయత్నం ఏదో జరిగింది అనిపిస్తోంది. తప్పు ఎవరిది, ఎందుకు జరిగిందని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు ఉషా. అత్తయ్య, బావగారు, మేఘనక్క అందరూ నన్ను హంతకురాల్లా చూస్తున్నారు. ఆ చూపుల శిక్షని ఎంతకాలం భరించాలో తెలియడం లేదు. నిజం బయటపడేంత వరకు. మీ ఆయన పాడబోయే పాటని రాయవలసింది మీరే. నన్ను క్షమించండి. ఏంటి సార్ ఇది? మీరు పాట రాయిస్తారని చెప్తేనే కదా నేను వచ్చాను. మీ వైఫ్ అభిప్రాయం తెలుసుకోకుండా నాకు మాటిపడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. ఎవరో దూరం చేస్తే పోయేది కాదు, తొక్కేస్తే ఆగిపోయేది అంతకన్నా కాదు.